హలో ఫ్రెండ్స్, పాలకూర తయారీ విధానం. పాలకూర స్టిక్స్ని కూడా నేను వేస్ట్ చేయను. ఎడ్జెస్ కట్ చేసుకొని కడిగి ఇలా సన్నగా తరిగి పెట్టుకుంటాం. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరగాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇలా 2 పావుల నూనెను వేయాలి. జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు ఒకదాని తర్వాత ఒకటి వేసి కలుపుకోవాలి. మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మూత తీసి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని అడుగంటకుండా కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత ఇలా మగ్గిపోయి ఉంటుంది. పాలకూర వేసుకొని మగ్గనివ్వాలి. అడుగంటకుండా కలుపుకొని ఇలా మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని అడుగంటకుండా కలుపుకొని మూత పెట్టుకొని 15 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత ఇలా పూర్తిగా మగ్గిపోయి ఉంటుంది. గివ్ ఎ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ and thank you for watching my video.